జిల్లా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డీఎస్పీ సీతారామయ్య తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ 16వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ అనౌన్స్మెంట్ చేశారన్నారు. ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎలక్షన్ కోడ్ అమలయ్యే విధంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు మొదలు పెట్టామని, దీనికి సంబంధించిన ఫీల్డ్ ఎన్సీసీ టీం అని, క్రైమ్ ఫోర్స్ టీం అని ఈ నియోజకవర్గం మొత్తం మీద తిరుగుతూ ఉన్నారని తెలిపారు. ఎక్కడైనా కానీ ఈ కోడ్కి వైలేషన్కు సంబంధించిన రిపోర్టు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తమ పోలీసులు సిబ్బంది కూడా తగు సూచనలు తీసుకోవడం జరిగిందని, పోలీసులందరూ కూడా ఎలక్షన్ కోడ్ అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది అందరికీ మీటింగ్ పెట్టి మరీ ఈ విషయాలన్నీ తెలియజేశామన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యాత్మక గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగిందని, వాటిపై ప్రత్యేక నిఘాను కూడా పెట్టామని, వాటిపై వచ్చిన సమాచారం మేరకు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలనేది ఎలక్షన్ ముందు చూస్తామని ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య తెలియజేశారు. నా పేరు సీతారామయ్య, నేను ఎమ్మిగనూరు డిఎస్పీని. మనకి 16/3/24వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేశారు, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ కోడ్ అమలయ్యే విధంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటము మొదలుపెట్టాము. దీనికి సంబంధించి ఫీల్డ్లో ఎంసీసీ టీం అని, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అని ఈ నియోజకవర్గంగా మొత్తం మీద తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా కానీ ఈ కోడ్కి వైలేషన్ సంబంధించిన రిపోర్ట్లు ఏమన్నా వస్తే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మా పోలీస్ సిబ్బందికి కూడా తగు సూచనలు చేయటం కూడా జరిగింది. పోలీసులందరూ కూడా ఎలక్షన్ కోడ్కి అనుగుణంగా పనిచేయాలని మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మీటింగ్ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. మేము ఇప్పటివరకు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యాత్మక గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిపైన ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వాటిపైన వచ్చిన సమాచారం మేరకు ఏ విధంగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి ఏందనేది కూడా ఎలక్షన్కి ముందున చూస్తాం.